సాధారణంగా ఫంక్షన్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయిపోవడం అంటే అరగంటే రెండంటే 3కి రావడం అలవాటు అయిపోతుంది అన్నమాట. మరి ఇప్పుడు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. ముందుగా ఏ దేశమైనా ఎందుకు కాకపోయినా పొగడలా నిలపరా ఈ జాతి గౌరవాన్ని, అలాంటి గౌరవాన్ని నిలుపుతున్నటువంటి జాతి గౌరవాన్ని వ్యక్తి మా రావు వి అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అధ్యక్షుడు వారిని వేదిక మీద రావడం కావాలి. మా ఈ పాలకొల సమావేశం ఆ యొక్క కోరుకున్నాను. అలాగే అంతా కూడా ఏ కార్యక్రమానికైనా అలాగే వినాయక స్వామి గారి నుంచి మన వినాయక స్వామి గారు కార్యదర్శి ఆల్బియా తలుపు కాపు బొత్త కార్యదర్శి ఇతరుల కంటే అందరికీ తెలుసు కొత్తపల్లి సుబ్బాలయ్య ఆయన అధ్యక్షులు అయితే నేను కొత్తపల్లి వారు కూడా సమయాన్ని వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదరణటువంటి వారికి కొంచెం గత శ్రీనివాస్ కాపు సంఘ అధ్యక్షుడు మరి వ్యాపారవేత్త బోనం వెంకట నర్సయ్య గారు వేదికకి అసలు పేద తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఆరోగ్యపరిచే పేద స్వామి ఆ పేద స్వామి గారిని వేదికగా రాకుండా అల్లు పేద స్వామి అంటే పాలకొల్లు చెప్తాను కలుపు మీ పాలకొల్లు అనుకుంటారు. అలాగే మరి ఇక్కడ అల్లు ఎక్స్ఎమ్మెల్యే మా అందరికీ సుపరిచితులు అందరికీ కూడా అలాగే మరి ఇక్కడ ఉండేటువంటి పేద సమాజాలు కూడా నాకు చిన్నప్పటి నుంచి బంధువు అంతే ఆయన ఇక్కడ బట్టి చేసుకున్నాము డబ్బాలు లేరంట ఏమైనా దేవాలయం పెడుతున్నాము నష్టాలను పెట్టారు పాలకులు పట్టు అది డబ్బా అంటే గట్టిగా తగ్గే ఆ డబ్బు గట్టిగా మాకు ఎక్కడ పోయినాయి. అలాగే మాకు కూడా అతులను కూడా ఆరోగ్యాలు ఇస్తున్నటువంటి ఈ పండుగలు అందరూ చదువుతుందా వెళ్ళిపోయే వాళ్ళని కూడా వెనక్కిపోకుండా కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోకుండా అలా కాకుండా వాళ్ళందరూ కూడా ముందుకు కావాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి మా పేద స్వామి గారిని అల్లు అంటే అర్థనాలు మధుజాతనం అలాగే వేదిక మీద కాక వాళ్ళు కూడా వేదిక మీద రాష్ట్రం కావాలనుకుంటున్నాను. మీరంతా కూడా ఆ శ్రీనాథరావు గారు కానీ ఆయన అమెరికా నుంచి వస్తే మీరంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. అలాగే మా మా కోర్చండి పనికుమార్ గదను వినాయక స్వామి గారు పరిచయంగా వచ్చారు. అక్కడ కూడా రామాన్ని పూజ చేశారు మా పనికున్నారు. అయితే ఇక్కడ పనులు నాగారు. అలాగే మా వచ్చారు హలో
జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి మానవసరాలను అవగలుగుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా సభా వేదిక మీద కూర్చున్నందరికీ నా నమస్కారం చెప్పడం కాదు, పేరు పేరుగా చెప్పట్లేదు. అది మరీ డిలే అవుతుంది, అది ఒక దురావరణ అవుతుంది ఈ సభలో. అంటే దయచేసి మీరు ఏమనుకోవద్దు. సభకు వచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే స్టూడెంట్స్కి, ఇతర పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ సభ 2 సంవత్సరాల క్రితం మన జరిగింది. దాని ప్రకారంగా మా హైదరాబాద్ ఆవిడ చంద్రబాబు ప్రజాశ్రీని వారిని కూడా సంప్రదించి, అట్లాగే మనం అంబేద్కర్ తెలుగు అసోసియేషన్ వారి పెద్దలు కూడా వారితో కూడా సంప్రదించి ఈ సభా కార్యక్రమం ఈ రోజున కూడా జరుగుతుంది. కాబట్టి అందరికీ వచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ నేను చేసుకుంటాను. నమస్కారం. మా పుస్తకాలయ చాలా పాపం సంవత్సరం గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఈ వనభోజనం చేస్తున్నాం. సుమారుగా 15,000 మంది దానికి హాజరవుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. భోజనం గురించి కాదు, వాళ్ళు వచ్చేది ఏంటంటే ఇది దగ్గర గెట్ అవుతారు. వాళ్ళంతా వచ్చి నువ్వు బాగున్నావు అనుకోవటం, మీ చుట్టాలు కాదు వాళ్ళ చుట్టాలు కాదు మార్చుకోవడం, ఇలా జరుగుతుంటే చాలా ఆనందకరమైన ఒక పండుగ, పండుగ మేము చేస్తున్నాం. రేపు 16వ తేదీ కూడా అది నెరవేర్చడం జరుగుతుంది. వీలైతే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీద నుండి. అలాగే ఒక 7 సంవత్సరాల నుండి తులసి రామచంద్ర ప్రభు గారి సహకారంతో సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు ఇప్పుడు ఎలా ఇస్తున్నారో స్థానికంగా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా స్థానికంగా 10 లక్షల రూపాయలు అందరికీ కూడా పేద విద్యార్థులందరూ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. మరి ఇలాగా ఇంకే కాదు, అనేక కార్యక్రమాలు వైద్యపరంగా వెనకబడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సహకరించడం, అలాగే ఉద్యోగపరంగా ఏమన్నా వాళ్ళకి సహకారం అందించడం అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి దీనికి ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరం మీరంతా ఇచ్చేసి ఈ యొక్క నవంబర్ 9వ తేదీన ఇక్కడ విద్యార్థి ఇక్కడ వచ్చేసినటువంటి ప్రధాన కారణం రావు గారు. చాలా మంది పేరు తెలియదు, వెంకటేశ్వర గారు ఆయన పేరు. ఎందుకంటే ఇతరులకి రావు అని చెప్తారు. మరి వారికి ఆయన కాళవాసాలు పోళ్ళ అత్తవారు, అమ్మగారు అత్తవారు పోళ్ళ, తండ్రి గారి కైకలు. మనసులో మాత్రమే గోదావరి అందరూ మనం పాటించుకుంటాం. గోదావరులు అనే ఒక ప్రత్యేకమైన యాప్ ఉంది అని చెప్తూ ఉంటారు. అది వంటలు కాదు, ఇక్కడ ఉండేటువంటి ఈ జాతిని, ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని మర్చిపోకుండా మన పిల్లలతో కూడా బాగా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాతాన్ని ఒక రకంగా తెలుగు చెప్పాలి. మాతాన్ని అమ్మ అంటే మాట అని ఇక తెలుగులో అమ్మ. అటువంటి అమ్మవారి సంస్థని స్థాపించినటువంటి మా రావు గారి మరొకసారి మన సుబ్బారావు గారు చెప్పారు కదా, అదే పని కొత్త పని పక్క పక్కన కూర్చున్నారు. చాలా సంతోషం. ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజున ఈ ఆదివారం ఉంటుందో ప్రతి ఊళ్ళను కూడా కాపు భోజనం జరగడం, ఆయన్ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడానికి కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఆయన ఇటు ఈస్ట్ అటు బెస్ట్ కూడా ఆయన తిరగవలసినటువంటి అవసరం ఉంది. అంచేత సరిగ్గా ఆయన అన్నారు ఏమన్నారంటే రెండింటికి వచ్చేస్తాను తమ్ముడు చేస్తారని. నేను అలాగే చేస్తాను సార్ అని చెప్పి మరి ఆయన
అంచేత ఆయన యొక్క అతిథి ప్రసంగాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ సంఘటిత కావడం శుభాలు రోజులు గౌరవనీయులు ప్రత్యేకంగా కావడానికి ఈ కార్యక్రమానికి ఆర్థికపరంగా సంపూర్ణంగా చేయాలనిస్తున్నటువంటి పెద్దల గౌరవనీయులు గౌరవనీయులు పెద్దలు మన రావు గారు అధ్యక్షులు రావు గారికి, అదేవిధంగా ప్రజలు మన చిన్న సత్యాన్ గారికి, అదేవిధంగా గిరిజనులు వరుణ్ గారికి, వినాయక స్వామి గారికి, అదేవిధంగా ముచ్చల్ శ్రీరామ్ గారికి, కార్యక్రమానికి చేసినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా సంతోషం. రాజకీయాలు ఉన్నటువంటి నిత్యం చాలా అనేక మీటింగ్స్లో అటెండ్ అవుతూ ఉంటాం, అడ్రస్ చేస్తూ ఉంటాం. కానీ వాటిలో కొన్ని మీటింగ్స్ చాలా పవిత్రంగా ఉంటాయి. అది సమాజానికి మేలు చేసినటువంటి మీటింగ్లు అయి ఉంటాయి. దాంట్లో అగ్రహంలో ఉన్నటువంటి ఈరోజు మన పిల్లల స్కాలర్షిప్ చెప్పి భద్రపడి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి నర్సరా గారికి, కమిటీ వారికి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ, జనని జన్మభూమి ఇచ్చిన స్వప్నైతే నెరవేరిందని మరి ఆనాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు లంకలో ఉండడం చాలా బాగుంది, చాలా సుందరంగా ఉంది అంటే ఒకటే చెప్తారు, పుట్టిన ఇది తన కన్న తల్లి కన్నా గొప్పది కనుక తప్పనిసరిగా మనం అక్కడికి వెళ్ళాలని చెప్పడం. ఆ విధంగా మరి ఈ రోజున పవిత్ర భారతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి అమెరికాలో స్థిరపడి అక్కడ ఉన్నత స్థాయి ఉండి కూడా ఆనాడు ప్రభుత్వం శ్రీరామ్ చెప్పినటువంటి విషయాన్ని మరొకగా మన రావు గారు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రకమైన సహకారం అందిస్తున్నందుకు నా తరఫున, మీ తరఫున, మనందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా వేదిక ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు, ఎవరెవరి సహకారం వాళ్ళు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది అని సందర్భంగా తెలియపరుస్తున్నా. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్గా ఇక్కడ మనం స్టూడెంట్స్కి స్కాలర్షిప్లకి మనం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా చాలా మంచి ప్రోగ్రాం. జనరల్గా మనం అనుభవానికి అయితే ఇందాక మన మెసరాజు 15,000 5,000 కూడా వస్తారు, 50,000 కూడా వస్తున్నారు. ఇటువంటి ప్రధానమైన ప్రోగ్రామ్కి, మంచి ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ సంఖ్యలో మన వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలి. ఒక అవేర్నెస్ వస్తుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ 4 ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే, అరే రావు గారికి కొంచెం డబ్బులు కొంచెం ఎక్కువ డబ్బులు సహాయం చేస్తున్నారు, మన దగ్గర రావు గారు డబ్బులు లేకుండా మన దగ్గర కూడా కొంత డబ్బు ఉంది కదా, మనం కూడా సాయం చేయాలని ఆలోచన సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి మీటింగ్స్ అటెండ్ అయితే అనే విషయాన్ని తెలియపరుస్తూ, మన భోజనాన్ని ఇసేలా నా రిక్వెస్ట్
ఎందుకంటే ఇటువంటి మీటింగ్స్కి ఎవరు కూడా మిస్ అవ్వకూడదని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ ఈ ప్రధానమైన కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యున్నటువంటి నర్సరాజు కమిటీ వారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఎక్కడో సుదూర ప్రాంతాల్లో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రావు గారికి వారు చేసినటువంటి ఆర్థిక సహకారం కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ మన ప్రాంతం స్టూడెంట్స్ని వారు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ప్రోత్సహించాలి. వారు కూడా రావు గారి స్థాయిలో ఎదగడానికి కృషి అయినటువంటి ఆలోచనతో రావు గారి చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా ఒకసారి ప్రత్యేకమైన హృదయపూర్వక అభినందనలు రావు గారికి మన అందరితో తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. సరిగ్గా రెండు ఒక నిమిషం తప్ప ఎందుకు పోనీ నేను వచ్చేసాను అయ్యబాబు కంగారు పడుతున్నా ప్రకటించాను. మరి చాలా సంతోషం. ఇంకేంటంటే ఈ రోజు నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు చేస్తున్న కృషికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మామూలుగా డైరెక్టర్ ఉన్నాడు. ఏ సినిమాకైనా డైరెక్టర్ ఉన్నాడు అంట బయట కనపడి అది కనపడేదేమో నటి నటులు సంగీతం అలాగా ఉంటారు. మాకు వెనకాల డైరెక్టర్ మా ఉచ్చల శ్రీరా సలహా ఉన్నది అడ్వైజరీ బోర్డ్ మెంబర్ మా శ్రీరామ్ 2 నిమిషాలు మాట్లాడతానన్నాడు. మీతో పనులు కాదండి. ముందు శ్రీరామ్ని వాళ్ళు మాట్లాడుతుందో అన్నారు. ఎక్కువ మాట్లాడు మమ్మల్ని ఆడుతూ ఉంటాడు, మా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. మరి శ్రీరామ్ ప్రత్యేక అభివాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథి మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి మన రామానాయుడు గారు. ఆయన 12 గంటలకు వచ్చేసారు, మన ముందే వచ్చేసారు. అంటే కారణం ఏంటంటే 30 గంటలు 30 గంటలు వెళ్ళాలి, 30 వారాలు ఉత్సవం చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి ఘోరంగా ఉంటుంది అని నేను ఫోన్లో మాట్లాడతాను. రావు గారితో ఫోన్లో మాట్లాడలేదు. వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభివాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున అనేక జిల్లాల నుండి ఇక్కడ విచ్చేశారు విద్యార్థులందరూ కూడా. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇటు హైదరాబాద్ నుండి, విశాఖపట్నం నుండి, విజయనగరం నుండి, విజయవాడ నుండి అన్ని ప్రాంతాల్లో కూడా కవర్ చేసుకుంటూ వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క వచ్చినందుకు అభివాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కొత్తగా అధ్యక్షులు ఆల్ ఇండియా తెలంగాణ కాపు సంఘం ట్యాంక్ బండ్ మనం హైదరాబాద్ వస్తే అదేవిధంగా నరసింహారావు గారు ఇక్కడ మన పాదపల్లు కాపు సంఘం, మన అల్లు వేదస్వామి గారు, మిగతా వేచిన పెద్దలు, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ఈ స్టూడెంట్స్ స్కాలర్షిప్ అంటే ఓన్లీ మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేదే కాదు. ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చి ఒక విభాగం. రెండవది వచ్చి మెయిన్
మీకు హార్డ్ వర్క్ అనేది ఒక రికగ్నిషన్. ఒకరిని సెలెక్ట్ చేసి ఆ క్రైటీరియాలో సెలెక్ట్ చేసి ఒక స్కాలర్షిప్ ఇవ్వడం అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ఎవాల్యుయేట్ చేసి సెలెక్ట్ చేసేటంటే అది ఒక రికగ్నిషన్. ఇంకొకటి ఏంటంటే స్కాలర్షిప్ పర్పస్ కూడా మీరు కంట్రీలో ఫ్యూచర్ లీడర్స్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. మీకు 10 years విండో పీరియడ్ ఇట్ చేంజెస్ యువర్ లైఫ్ అప్ టు 85 years. స్టూడెంట్ కాదు కానీ మీరు హార్డ్ వర్క్ చేయకుండా వస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ ఎంటైర్ యువర్ లైఫ్ సైకిల్, ఎకనామిక్ లైఫ్ సైకిల్ ఆఫ్ ది ఇండివిజువల్ ఎఫెక్ట్ అవ్వదు. దానికని మీరు యాక్చువల్గా వన్స్ ఇంటర్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చాలా కమిట్మెంట్. ఆ 5-6 years విండో చేంజెస్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ది స్టూడెంట్. సో మీరు ఒక ఫ్యామిలీలో రోల్ మోడల్ అవ్వాలి. రోల్ మోడల్ ఒకటి ప్లస్ మీ ఫ్యామిలీకి కూడా రోల్ మోడల్ అవ్వాలి. అది అవ్వాలంటే హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఇది చాలా ప్లేస్ లైఫ్ సైకిల్లో. ఇప్పుడు నేను యాక్చువల్గా మేము 10th class చదివేటప్పుడు మాది విలేజ్ కూడా జస్ట్ కోస్టల్ ఏరియా. 3 kilometers వాకింగ్ పోయి స్టడీస్కి పోతుండేది, 3 kilometers నడిచిపోతా ఉండేది. బీకామ్ చేసిన తర్వాత మెడ్రాస్ చార్టర్డ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసేదంటే అప్పుడు మనకి డిజిటల్ కంప్యూటర్స్ ఏం లేవు. మొత్తం ఎఫర్ట్ చేసి హార్డ్ వర్క్. మనం చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, విలేజ్ నుంచి వచ్చాము. మనము మన పేరెంట్స్కి సపోర్ట్ ఉండాలా, ఎకానమిక్ సపోర్ట్ ఇంప్రూవ్ అవ్వాలని అంత వర్క్ చేసి ఈరోజు ఒక స్టేట్ ఒక లెవెల్కి వచ్చాం. ఒక విలేజ్ నుంచి ఫస్ట్ టైం నాకు అమెరికాలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇండియాలో ఓన్లీ 70% వచ్చింది. ఎందుకంటే నేను లాట్ ఆఫ్ వర్క్ యూఎస్లో వాళ్ళు మిచిగన్ స్టేట్ యూనివర్సిటీస్కి అంటే రికగ్నిషన్. ఇప్పుడు మనం ఒక 40 స్టూడెంట్స్ ఒక క్లాస్లో ఉంటే మనం సంథింగ్ యూనిక్. నార్మల్ అనేది నార్మల్ కోర్స్, యూనిక్నెస్ అనేది సంబడి అమాంగ్ సో మెనీ పీపుల్. సో ఆ యూనిక్నెస్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా ఏంటంటే స్టూడెంట్స్ని బాగా ఈ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎకానమిక్గా మన ఆంధ్ర కానీ తెలంగాణలో ఎకానమిక్గా మీ ఫ్యామిలీస్ చాలా డెవలప్ అయిందంటే ఓన్లీ వాళ్ళు చిన్న ఎడ్యుకేషన్ అయ్యి. ఇప్పుడు మీకు తెలంగాణలో 15 years బ్యాక్ మొత్తం ఏ విధంగా కూర్చుంటే ఈరోజు అన్ని కాంక్రీట్ బిల్డింగ్స్. ఎందుకంటే చిల్డ్రన్ చదువుకొని యుఎస్లో డిఫరెంట్ కంట్రీస్ పోయి అక్కడి నుంచి వాళ్ళు మనీ పంపించి వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు స్టూడెంట్ లైఫ్. మేము హైదరాబాద్లో కూడా కాపు భవన్ అనేది ఫస్ట్ తీసుకొస్తున్న దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద బిల్డింగ్. దాంట్లో మెయిన్ యాక్టివిటీ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ని ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ అయినాక వాళ్ళ కెరియర్ ఎక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ. సో అది కూడా లాంచ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి. అక్కడ కూడా ఏంటంటే ఒక క్రైటీరియా, ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసామంటే ఒక క్రైటీరియా బేస్ ఉంటుంది. సో ఆ క్రైటీరియా ఏంటంటే మిమ్మల్ని రికగ్నైజ్, ఇది మీ బేస్ తీసుకోండి. మేము రికగ్నైజ్ అయ్యాము, మన లైఫ్లో ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేయాలా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ ఏంటి. ఇంకొకటి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియాలో ఎక్సెల్ అవ్వాలి. యూ మస్ట్ బికమ్ ఎక్సలెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. అప్పుడు మనకి లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఏంటంటే స్కిల్ సెట్ చాలా చేంజ్ అయిపోతుంది. ఈ ఇయర్లో ఒక స్కిల్ సెట్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. సో మన మల్టీ స్కిల్స్ ఆల్సో బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. మల్టీ స్కిల్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు చాట్ జీపీటీ ఎంత వచ్చినాక ఏఐ ఎంత ఇంప్రూవ్ అయిందంటే మీకు ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ విత్ ఇన్ 1 minute వచ్చేస్తాం. ఇంతకుముందు మనకి చాలా అసిస్టెంట్స్ ఉండేది, ఇప్పుడు అసిస్టెంట్స్ ఎవరు కంపెనీస్ పెట్టుకుంటూ ఉంటారు. సిఇఓస్ కూడా చాట్ జీపీటీ కాకుండా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది ఇచ్చేస్తారు. సో మీకు చాలా ఆపర్చునిటీ స్కిల్ డెవలప్మెంట్ మీరు చాట్ జీపీటీ కానీ యూజ్ చేసుకుంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టడీ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా థ్యాంక్స్ సార్. మా అందరికీ కేంద్ర స్థానంలో ఉన్నారు. మా విద్యార్థులను మీ హైదరాబాద్ పంపిస్తూ ఉంటాం.
మీరు వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళు మంచి ప్రొఫెషనల్గా తయారు చేయడానికి కృషి చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే నా యొక్క అనుభవపూర్వకంగా ఏంటంటే వైశ్యాస్ ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకంగా ఒక బిల్డింగ్ ఉంటున్నారు. మేము ఎవరైనా వస్తే మేము ఎక్కడో ఒక ద్వారకాలను మరొక దిగవలసి వస్తుంది. అంతేత మీరు కేంద్ర స్థానంలో ఉన్నారు కనుక అకామిడేషన్ యావరేజ్ పీపుల్కి కావాల్సినటువంటి అంటే ఒక 300-400 రూపీస్ ఉండేలాగా రూమ్స్ ఏర్పాటు చేసి మా అందరికీ కూడా హైదరాబాద్లో మంచి అవకాశం కల్పించాలని సభాపూర్వకంగా నేను కోరుతున్నాను. యాక్చువల్గా ఈ మన కాపు భవన్ కూడా మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కూడా రూల్స్ పెద్ద రూల్స్ తీసుకున్నారు. అంటే స్కిల్ డెవలప్మెంట్ చేయాలా, మేము కలిసినప్పుడు అంతా చెప్తుంటాం. మన స్కాలర్షిప్స్ అనేవి కాదు, స్కిల్ డెవలప్మెంట్ చేసి స్కాలర్షిప్స్ రికగ్నిషన్ చేసి చేయండి. సో మనకి నెక్స్ట్ ఇయర్ కల్లా బిల్డింగ్ ఆపరేషన్ అవ్వద్దు. డెఫినెట్గా బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. కాలువలంటే మా ఇద్దరికి అనుభవంలో జంట పట్టణాలు చెప్తుంటారు. మీ సికింద్రాబాద్ హైదరాబాద్ అలాగా ఇక్కడ జంట పట్టణాలు చెప్తూ ఉంటారు. మరి ముందుగా వచ్చినట్టు సుబ్బారాయ గారు నరసాపురం తెలుగు సత్యాన్ని గారు ఈ ప్రాంతంలో కాపు పెద్ద ఎవరైనా ఉంటే మా తెలుగు సత్యాన్ని ఎందుకంటే ఎక్కడ సమావేశం జరిగినా ఎక్కడ కాపు కార్యక్రమం జరిగినా మరి ఏ కార్యక్రమాలైనా హాజరయ్యి మరి నరసాపురం కాలేజీ వైఎం కాలేజీని ఒక యూనివర్సిటీ స్థాయిలో రూపకల్పన చేసి మా తెలుగు సత్యం గారు మరి ఇప్పుడు ఆయన ఇంకో కార్యక్రమాన్ని అక్కడ రూపకల్పన చేసి ఇలా వచ్చారు. 86 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆయన శరస్సౌందర్య ఉపకరిస్తూ వారిని ఆశీస్సులు చేయవలసిందిగా ఆహ్వానించారు. సమావేశాలు మహానరసింహరావు అంత కేవలం కాపు అభ్యర్థి ఇక్కడ పాలకుల్లో ఏ కార్యక్రమం జరిగినా అంతా బాధ్యతమైన జరుగుతుంది. ఏ కార్యక్రమాన్ని నరసింహరావు ముందుకు నడిపిస్తూ ఉంటారు. వారికి అలాగే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ అధ్యక్షుడు వి రావు గారికి కేంద్ర స్వామి గారికి మరి ఆల్ ఇండియా కాపు తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీయ గారికి అలాగే వినాయక స్వామి గారికి పెద్దలకు చేసిన పెద్దలకు విద్యార్థులకు చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ కార్యక్రమం మాతో వాళ్ళు మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మరి మాతో వాళ్ళు అధ్యక్షుడు వీరావు గారు సాధించారు. అనేక కార్యక్రమాలు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా మరి స్టూడెంట్స్కి కార్యక్రమాలు చెప్పాలి. ఎందుకంటే మనలో చాలా పేదరికం ఉంది. చాలామంది పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. చాలామంది పేద కుటుంబానికి వచ్చినటువంటి విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మరి పేదరికం బయటపడాలంటే విద్య ఉంటే మాకు వ్యాపారం బాగా చదువుకుంటే తర్వాత ఉద్యోగం వస్తుంది, ఈ పేదరికం బయటపడవచ్చు. సో ఇట్లాంటి విద్యను ప్రోత్సహించాలని చాలా అభినందన విషయం. సో ముఖ్యంగా అభినందన తెలియజేస్తాను. అదేవిధంగా మరి మన పేద సంఘాలు గత సంవత్సరం మాకు ద్వారా నరసాపురంలో స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఒక 40 మంది స్టూడెంట్స్కి 60,000 రూపాయలు దాదాపు 12 లక్షల రూపాయలు స్కాలర్షిప్ అరేంజ్ చేశారు. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా సంబంధించి కొంతమంది విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు కూడా ఉన్నారు బెనిఫిట్ చేసి. సో వారికి కూడా అభినందన తెలియజేస్తాను. అదేవిధంగా మరింగా మరి కాపులు అసోసియేషన్ ప్రెసిడెంట్ సిఆర్ గారు అక్కడి నుంచి మరి హైదరాబాద్లో ఎన్నో కాపులకు సంబంధించినటువంటి 90 కార్యక్రమాలు పాల్గొని మన కాపు
చేయగలిగారు అసోసియేషన్ పడుతున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తాను. మరి మాట్లాడాలి ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నర్సాపురంలో వ్యాధిగ్రస్తులకు కూడా గత 4 సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మామూలుగా విధిగా మనం స్కాలర్షిప్ ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా విధిగా 2 సంవత్సరాలు స్కాలర్షిప్ ప్రోగ్రాం పెట్టాం. విద్యార్థులకు అక్కడ నర్సాపురం విద్యార్థులకు మా కార్యక్రమానికి అమెరికానికి వచ్చేసినట్టు అధ్యక్షుడు వీరావు గారు వచ్చేసినట్టు కార్యక్రమాలను కూడా తప్పనిసరిగా రావాల్సిన కోరుకుంటూ అవకాశం ఈ స్కాలర్షిప్లో పాల్గొన్న వాళ్ళకి నర్సాపురం వాళ్ళకి పెద్ద పోటీ. మేము అనుకుంటూ ఉంటాం, మీరు ఎంతమంది స్కాలర్షిప్ ఇచ్చారు అంటే మేము 200 మందికి ఇచ్చామన్నట్టు. మేము వెంటనే మేము 300 మందికి ఇచ్చామంటాం. ఇలాగా పోటీతత్వం నడుపుతుందన్నమాట మా ఇద్దరు కార్యక్రమాలు కూడా. అటు సినిమా సత్యాలు అక్కడ నాయకత్వం వహించి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ మరి మాకు ఒక రకమైన స్పారణ, ఒక రకమైన ఉత్సాహాన్ని, ఒక రకమైనటువంటి గైడెన్స్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా యొక్క అభివాదాలు తెలియజేస్తూ వారి యొక్క వారసులు వారు రామ్ సతీష్ అంటే చాలా మందికి రామ్ సతీష్ కదండి, రామ్ సతీష్ అందే రామ్ సతీష్ డాక్టర్ అందే రామ్ సతీష్ నర్సాపురం మాట్లాడారు. వైఎం కాలేజీకి తరువాత సారథ్యం వహించేది రామ్ సతీష్ గారు. వారి వల్ల ఒక్క నిమిషం మాట్లాడితే మీరు మాట్లాడేది కాదు. ఇంటర్నేషనల్ కరెక్ట్గా చెప్పాలంటే మాట అన్నది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే ఇంటర్నేషనల్ మన కాపుల ప్రెసిడెంట్ గారు. అదేవిధంగా రెండవది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆల్ ఇండియా మన తెలుగు కాపు బలిజ సంఘం ప్రెసిడెంట్ గారు అంటే మన నేషనల్ ప్రెసిడెంట్ మన సంఘానికి నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీహరి గారికి, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ రాయల్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ చెన్నూరి సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా పాలకొల్లు లోకల్ కాపు సంఘం ప్రముఖులైనటువంటి నరసింహారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ స్కాలర్షిప్స్ అన్నది మీరు తెచ్చుకోవాలంటే ఎంత కఠినమైన పరీక్ష నాకు తెలుసు. ఎందుకంటే ఆ స్వామి గారితో లాస్ట్ ఇయర్ అన్నటువంటి మేము డీల్ చేయడం జరిగింది. జెన్యూన్గా ఎవరికైతే నిజంగా స్కాలర్షిప్స్ వర్తిస్తాయని డీల్ చేసి జెన్యూన్ విద్యార్థులకు అన్నట్టుగా స్కాలర్షిప్స్ అన్నట్టుగా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మీ అందరికీ కూడా ఈ పరీక్షలో మీరు ఉత్తీర్ణత మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా రాయల్ క్లబ్ నర్సాపురం తరఫున గత 4 సంవత్సరాలుగా డాక్టర్ చిన్నమల్లి గారి సభ ఆధ్వర్యంలో అన్నది ప్రతి సంవత్సరం మేము 10 లక్షల రూపాయలు అన్నది స్కాలర్షిప్స్ అన్నది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అన్నది మేము ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ సేమ్ అసోసియేషన్ మాట అండ్ ఆల్ ఇండియా తెలుగు బలిజ అసోసియేషన్ వారు 10 లక్షలతో పట్టుకో 10 లక్షల 20 లక్షల రూపాయలు లాస్ట్ ఇయర్ అన్నది మేము అన్నది మా తొమ్మిదిగా సారథ్యంలో ఉన్న స్కాలర్షిప్స్ అన్నది జరిగింది. మరి ఇచ్చినటువంటి స్కాలర్షిప్స్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకుని మన కులానికి మీరందరూ కూడా అన్నటువంటి మంచి స్థానంలో సెటిల్ అయ్యి మన కులానికి కూడా బాగా అన్నటువంటి కృషి అయ్యి ఎంతో కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు సిద్ధు సత్యనారాయణరావు ఎడ్యుకేషనల్గా అందరినీ ఎంకరేజ్ కమ్యూనిటీ ఈయన డాక్టర్ బాబీ ఆయన సత్యనారాయణ, అలాగే భీమవరంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు సిఎస్ సత్యనారాయణ. ముగ్గురు కూడా విద్యాలయంలో అందరూ ప్రాంతీయ వ్యక్తి గొప్ప వ్యక్తిత్వం. చెప్పారు కదా పోటీ వేల పాటని. అలాగా ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి సత్యామూర్తి గారి యొక్క వారసత్వాన్ని అందుకున్నటువంటి సతీష్ గారు ఇంకా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటూ మా స్థానిక
అధ్యక్షులైనటువంటి మా గోడం రక్కనాథయ్య గారు అక్కడయ్య మరి తొందరగా వెళ్ళిపోతున్నారు. నేను చెప్పాను కదా, అక్కడ వెళ్ళి వేరే కార్యక్రమం ఉంది. అది నాకు చెప్పింది ఏంటంటే తీరు రాని 3 కానీ నాకు గుంటూరు కూడా ఇక్కడ రావాలి, 5ంటికి వచ్చినా సరిపోతుందని నేను ఇక్కడగా ఒక నష్టంలో వస్తాను అన్నారు. వారికి ప్రత్యేకంగా అభివాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత మా అధ్యక్షులకు ముందు మా ఈ గేటు మాకు ఫ్రీగా ఇచ్చినటువంటి పోటీ అనేది ఒక మేము ఇంతవరకు మా వలభోజనాలు డాక్టర్ బాబీ గారు ఏరియాలో పెట్టేవాళ్ళం. వర్షాలు దీంట్లో మేము అడగకూడదా, మేము ఇవ్వకూడదా ఫ్రీగా అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన ఇవాళ మా హాల్లో పెట్టదు, మా కళ్యాణ మండపంలో పెట్టదు, కాపు కార్యక్రమాలు పెడితే మేము కూడా చాలా సంతోషిస్తాం కదా అని వేదికని నిర్వహించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులకి, అలా సంఘీయులకి, ఆత్మీయ సంఘీయులందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ ఆత్మీయ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు శ్రీహరి గారు సెక్రటరీ. ఆ సంఘం ఇప్పుడు 59లో రామకృష్ణ సంఘం హైదరాబాద్లో ఒకే సంఘం స్టార్ట్ అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తాం. స్కాలర్షిప్, బర్త్డే వేదిక, ఇంకా మన సంఘం నుంచి కాపుసం నుంచి మిగిలిన ఎమ్మెల్యేలు సన్మానం చేయడం చాలా కార్యక్రమాలు, పెద్ద బృహత్ కార్యక్రమం. ఒక 80 బడ్జెట్లో బిల్డింగ్ ఈరోజు నా ప్రెసిడెంట్ గారు చెప్పారు, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ దాని కోసం ఏర్పాటు చేయడం, అలాగే కొన్ని రూపులు కట్టి మన నరసింహరావు గారు విధంగా ఎవరికైనా అకామిడేషన్ ఇచ్చేటట్టు అవన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు స్కాలర్షిప్ పొందుతున్నారో వాళ్ళంతా ఉన్నత స్థానానికి తప్ప వెళ్ళి వాళ్ళ స్థానానికి వెళ్ళిన తర్వాత సంఘాన్ని పట్టుకోకుండా ఈ కులానికి కూడా ఇతరులకి సహాయం చేయడానికి కోరుకుంటున్నాను. ఆ విషయం ఆల్ బెస్ట్. అందుకే ధన్యవాదాలు, నాకు అవకాశం ఇచ్చిన ఈ సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక స్వామి గారికి ధన్యవాదాలు. చెప్పాను కదండి, హైదరాబాద్లో మాకు అకామిడేషన్ మాకు క్రియేట్ చేసి మాకు ఇంప్లిమెంట్ చేస్తే మేము చాలా ఆనందిస్తాం. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు చేపట్టాలని కోరుకుంటూ, మరి దీనికి ఆదరైనటువంటి మా వెంకటనాథ గారు చిన్నబాబు 2 విషయాలు మాట్లాడారు. ఈరోజు పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఉదరపూర్వక నమస్కారాలు. సొంత లాభం కొంత మానుకుని పరుల కోసం పాటుపడటం అనేది మన సొసైటీలో ఎవరు చేసినా కూడా అభినందనీయమే. అలాగే ఎక్కడో అమెరికాలో ఉంటూ కూడా భారతదేశం గురించి, ముఖ్యంగా ఆయన పుట్టిన ఒక బాబు కమ్యూనిటీని అభివృద్ధిలో తీసుకురావాలని ఎన్ఆర్ఐస్ ఉంటూ కూడా వాళ్ళకి పాటుపడడం అనేది ఖచ్చితంగా అభినందనీయం. రెండోది ఏంటంటే, విద్య ద్వారానే మనలో సామాజికంగా మార్పు రావడానికి, మనం మిగతా కులాలతో పోటీ పడడానికి, లేకపోతే సామాజికంగా అభివృద్ధి సాధించడానికి విద్య ప్రధాన సాధనం. కాబట్టి ఆ రంగానికి విద్య ఎవరైతే ఉత్తమంగా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ $150 అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఎన్నో ఆర్గనైజేషన్ చూస్తున్నారు, వాళ్ళకి సలహా చెప్పినంత పెద్దవాళ్ళు కాదు, కానీ ఈ స్ట్రక్చర్లో కొంత చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే నాకు కనపడుతుంది. ఎందుకంటే ఈ మనం ఇచ్చిన $15,000 వాళ్ళలో ఏదైనా చేంజ్ పెద్దగా కనపడకపోవచ్చు. మీరు కొంతమందిని అడాప్ట్ చేసుకుని కొంతమందిని చదివిస్తే వాళ్ళ ద్వారా మెసేజ్ అందరికీ వెళ్తుంది. కనీసం 10 కుటుంబాలన్న మార్పు వస్తే అది మన ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ మార్పు చెందడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ ద్వారా 10 మంది లెక్క చేయగలుగుతారు.
ఇది ఎంతవరకు మనకి ఉపయోగకరంగా ఉన్నది మీ పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. నాకు అవకాశం ధన్యవాదాలు. కనపట్టదు కానీ ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నట్టున్నారు. బాయ్స్ కన్నా గర్ల్స్ బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు ఎక్కువ వాళ్ళ చేస్తున్నారు. నేను అనుకుంటాను అనమాట. ఎవరైనా వస్తే ఆడపిల్లలు అయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, మగాళ్ళకి ఇంకేంటంటే వాళ్ళు 30% ఉద్యోగంలో బాగుతున్నారు, బాగా చదువుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహించకపోయినా బస్ సర్వీస్ వచ్చి విలేజ్ కస్టమర్లు వచ్చి చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు బాగా చదవడం వల్ల మంచి వాల్యూస్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పొందగలుగుతున్నారు. మరి ఈ స్త్రీలు కూడా గతంలో కన్నా చాలా ఎక్కువగా ఎడ్యుకేట్ అవ్వడం, వాళ్ళు కూడా పిల్లలు చదివించడం. ఇలా ఆడపిల్లంటే ప్రతి వాళ్ళు భయపడేవారు. కొంతమంది ఆడపిల్లలు పెళ్లి ఎలా చేస్తారు బాబు, కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటున్నారు, వాళ్ళే బాగా చదువుతున్నారు, వాళ్ళే ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళే సంవత్సరాలు నిలబడుతున్నారు, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అన్ని ఫ్రీ అవి ఎడ్యుకేషన్ ఫ్రీ అన్ని రకాల మరి వాళ్ళందరికీ తెలియజేస్తూ అమలాపురం నుంచి ఒక ఆయన వచ్చారు. డాక్టర్ బి శ్రీనివాసరావు ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. చాలా నా సామాజిక పిల్లల భవిష్యత్తు కోసమే మాట్లాడదలుచుకున్నాను. అసలు ఈ వేదికకి నాకు అవకాశం మన డైరెక్టర్ మన అల్లు స్వామి గారు గతసారి నరసాపురంలో రాయపూర్ మీటింగ్లో అక్కడ స్కాలర్షిప్ కార్యక్రమంలో కనపడటం జరిగింది. మా కాన్సెప్ట్ కూడా మాకు అవకాశం ఉందంటే ఈసారి అవకాశం వచ్చారు. మళ్ళీ సరే ఇదే సమావేశం మా కాన్సెప్ట్లో పెట్టడానికి డైరెక్టర్స్ కూడా అనుమతించారు. ముఖ్యంగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన సామాజిక పిల్లలు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా 80% ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా మన సామాజిక భవిష్యత్తులో మంచి స్థితిలో చూడటానికి అవకాశం కల్పించే పిల్లలు వీళ్ళందరూ వెనకాల మనం ఉండి తీరాలి. మన సమాజంలో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉన్నప్పుడే మనం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అంతా వ్యవసాయంలో ఉన్నాం కాబట్టి వీళ్ళంతా మనకి మనం ఎడ్యుకేషన్ వైపు పండించడమే మన ప్రధానంగా మన పాప సమాజంలో పెద్దలు ఉద్యోగులు అందరికీ సరిపడిన యొక్క లక్ష్యమైనప్పుడు ఇది బాగా జరుగుతుంది. మరి ఈ విధంగానే మహాపరిషత్ సమ్మేళనం మన గత నెల హైదరాబాద్లో జరిగింది. దాన్ని కూడా మన మచిలీపట్నమైన చిక్కాల రమేష్ గారని అలాగే వెండి చక్రపాణి ఇటువంటి వాళ్ళంతా మన అన్ని రకాలుగా మన సమాజ వర్గాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధులే పనిచేస్తూ ఉన్నారు. 3000 మంది పాప సమాజంలో పెద్దలందరూ సమావేశమైంది. మెయిన్ మనం ఎలా కావాలి, మనం ఎక్కడ ఏర్పడి ఉన్న విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. మనం ఒకప్పుడు చాలా ఈ దేశాన్ని పాలించిన సామాజిక వర్గం వాళ్ళు చెప్పిందంటే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పాలించిన సామాజిక వర్గం ఎవరంటే కాపు సామాజిక వర్గం. అవన్నీ మర్చిపోయాము. మీ పార్కులలోనే శ్రీరామేశ్వర ఆలయం ఉంది, అందరూ ఎన్ని అన్నం పెట్టిస్తుంటారు, ఎక్కడో చెప్పరు ఇది మన కాపు సామాజిక వర్గం చాళుక్యులు కట్టించిందనే విషయం ఎక్కడో చెప్పరు. ఎవరో రాజులు కట్టారు అంటే అన్నం పెట్టిస్తారు. అది మన కీర్తి కిరీటం. మన పంచాంగాలు ఏవైతే ఉన్నాయో అవి 9-11 శతాబ్దం మధ్య చాళుక్య రాజులు మన కాపు సామాజిక రాజు కట్టిన ఆలయాలన్నీ. అలాగే అంటే మనం మర్చిపోయి మనకి మనం మామూలుగా వెళ్ళిపోతాం. ఎవరెవరో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన వాళ్ళని సెల్యూట్ చేస్తాం.
అభిమానాన్ని పొందినటువంటి మాదిగ సమవర్గ ప్రత్యేకంగా ఇచ్చేశారు. వారందరికీ కూడా మరి రామానాయుడు గారికి, రామానాయుడు అంటే పాలకొల్లు మరో పేరు రామానాయుడు. చాలా ఇన్సిడెంట్స్ అంటే శ్మశానంలో పడుకున్నటువంటి వ్యక్తి, అలాగే ఆ యొక్క గొడవేలు మరి దానికి అర్ధరాత్రైనా సరే కూర్చోడానికి ఏర్పాటు వ్యక్తి మా రామానాయుడు. మేమంతా చాలా మేం కాదు, మనం అంతా గర్వించడానికి వ్యక్తి శ్రీ రామానాయుడు. వాళ్ళకి 34 ఫంక్షన్లు ఉన్నాయి, అన్నిటికీ అక్కడికి కావాలి కానీ ఇచ్చేసారు. చాలా ఆనందం. మరి ఒక సార్ రావు గారు ఈరోజు ఆల్ ఇండియా తెలంగాణ బాలిజ కాపు సంఘం, అదేవిధంగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మరియు పాలకొల్లు కృష్ణదేవరాయ కాపు తెలుగు బలిజ సంక్షేమ సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాపు విద్యార్థులకు ఆర్థిక సాయం, ఎన్ఆర్ఐ స్కాలర్షిప్స్ పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన డాక్టర్ తిరుమిల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ యొక్క మాట ఈఎస్సి ముఖ్య వ్యవస్థాపక కార్యదర్శి అద్దేపల్లి శ్రీరావు గారికి, అదేవిధంగా అధ్యక్షులు ఏఐటీబీకేఎస్ హైదరాబాద్ కోటెల శ్రీహరి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పి వినాయక స్వామి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములైనటువంటి మన గురువర్యులు పెద్దలు వంగ నరసింహారావు గారికి, డైరెక్టర్ అల్లు పేర్ల స్వామి గారికి, అదేవిధంగా గురుజు మారేశ్వరరావు గారికి, ఇంకా మన చవాకుల సురేష్ బాబు గారికి, వారం నారాయణరావు గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కాపు సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈ సమాజంలో విద్య అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. ఈ సొసైటీలో ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం కాదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం, ఒక నాలెడ్జ్ అనేది ఒక ఎడ్యుకేషన్ విద్య ద్వారా మాత్రమే మనకందరికీ అందేటువంటి పరిస్థితి. ఈ విద్యలో ఉన్నటువంటి సుదులం కూడా ఏంటంటే ఇదేదో అన్నదమ్ముల మధ్య ఆస్తిలా పంచుకునేటువంటిది కాదు విద్య. ఇదేదో దానం చేస్తే వచ్చేది కాదు విద్య అనేది. ఇందులో మంచి సుగుణం ఏంటంటే ఎంత వాడితే, ఎంత ఉపయోగిస్తే అంత పెరుగుతూ ఉండేది ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక విద్య మాత్రం. ఎందుకంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే దాన్ని ఉపయోగించే కొద్ది, ఖర్చు పెట్టే కొద్ది పెరిగిపోతూ ఉంటుంది. కానీ మనం ఉపయోగించే కొద్ది వాడే కొద్ది కూడా పెరిగేటువంటి జ్ఞానం కానీ విజ్ఞానం కానీ ఒక ఎడ్యుకేషన్ మాత్రమే. చేత అటువంటి విద్య అనేది అవసరాన్ని గుర్తించి అందులో కూడా ఈరోజు అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కోట్లాది మంది ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు ఎవరైతే ఉన్నారో
జనాభాలో చూస్తే జనం జనం తప్ప ధనం లేనటువంటి వారు అవడం చేత కోట్లాది రూపాయల సంపదల సృష్టికర్తలమై ఉండి కూడా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి సామాజిక వర్గం భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానానికి చేరుకోవాలని అంటే వారి విద్యాపరంగా ముందుండాలనేటువంటి ఆలోచనతోటి మరి ఈరోజు ఎక్కడో చదువుల ప్రాంతాల్లో అంటే వేల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళినటువంటి మన కాపు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఒక్కళ్ళమే బాగుండడం కాదు, నా తోటి సమాజంలో కూడా బాగుండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి మరి ఈ రకంగా ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తమ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, మెరిట్లో 90% దాటి మంచి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాపు కమ్యూనిటీలో ఈ రకంగా ఫైనాన్షియల్ స్టేటస్ అదేవిధంగా వాళ్ళ యొక్క మెరిట్ ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక్కొక్కరికి $150 అంటే దగ్గర దగ్గర 13,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క విద్యార్థికి ఈరోజు సాయం అందిస్తున్నటువంటి ఆల్ ఇండియా తెలంగాణ బలిజ కాపు సంఘం వారికి అదేవిధంగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా వారికి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కొన్ని సందర్భంగా వారు తెలియజేసుకుంటూ ఈ రకంగా వారు అందించేటువంటి సాయం ఏదైతే ఉందో మరి వాటిని కూడా విద్యార్థులు అందరూ కూడా అందిపుచ్చుకొని భవిష్యత్తులో మీరు కూడా మరింత ఉన్నత అవకాశాలకి చేరుకోవాలని భవిష్యత్తులో ఈ యొక్క సామాజిక వర్గం మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి వీరందించేటువంటి సాయాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఈ యొక్క ఆహ్వానితులకు ఆర్గనైజర్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్తీక వనమాసం సందర్భంగా ఈరోజు ఆదివారం మరి ఈరోజు ఎక్కడ చూసినా వన సమారాధన కార్యక్రమాలు అందులో భాగంగా ఈరోజు కూడా నేను 17-18 కార్యక్రమాలకి ఉదయం నుంచి అటెండ్ అవుతూ ఉదయం ఎర్లీగా నేను రావడం జరిగింది. 2 గంటలకి కార్యక్రమం ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు రావాలనేటువంటి మరి వారి మాటను గౌరవించి మళ్ళీ రెండవసారి ఈ యొక్క మండపానికి నేను రావడం తప్పనిసరిగా ఇంకా నేను మరి ఇంకా 2 కార్యక్రమాల్లో నేను కూడా బాగా పట్టుకోవాలి. ఇంకా కలగంపూడిలో ఒక కార్యక్రమం ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ప్రమాణ స్వీకార కార్యక్రమం దేవస్థానం ఉంది. అంచేత ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాకు కూడా మీరు పర్మిషన్ ఇప్పించాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ సందర్భంగా మనందరికీ మెగా ఫ్యామిలీ అనేది తెలుసు, వాళ్ళు చాలా అచీవ్మెంట్స్ చేశారు. నాకు కూడా ఇష్టం కలిగింది ఒక మెగా ఫ్యామిలీ మెంబర్తో వర్క్ చేయడం. లాస్ట్ 9 years నుంచి ఆయన ఎనలేని సేవ చేశారు స్టూడెంట్స్ కోసం. ఈజ్ నన్ అదర్ దాన్ పేర్ల స్వామి గారు, అల్లు పేర్ల స్వామి గారు. సో మంత్రివర్యుల్ని ఆయనకి లైఫ్ టైం సేవ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు అటు వచ్చేస్తారా? వీడియో వాళ్ళకి అడ్డు రాకుండా మీరు వాళ్ళకి తీసుకోండి, ఆల్బమ్ పెట్టుకుంటారు. స్కాలర్షిప్స్ బుక్ ఇచ్చారు స్వామి గారు, పుస్తకం వాళ్ళు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఒక 2 పిల్లలకి స్కాలర్షిప్. టైమ్ ఈజ్ మనీ. జ్యోతిశ్రీ ఆకుల సత్యసాయి ఇంకా కాళ్ళ ముద్దరాలి
మినిస్టర్ గారికి టైం అయిపోయింది. తొందరగా గాయత్రి, అల్లం లక్ష్మీ గాయత్రి, ప్లీజ్ కమ్. ఏమ్మా ఇటు తిరిగమ్మా తల్లి. అల్లు అమ్మనీసా ఎవరమ్మా? ఇటు చూడాలి. అల్లు రామనాయుడు గారు, మంత్రి గారు, చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఆయన వచ్చే గౌరవం అందించేటువంటి రావు గారు మంత్రి గారు వస్తారా రారా రారా వస్తారా అని రెండోసారి వెళ్ళి వచ్చినందుకు ముఖ్యంగా తెలియజేస్తూ ఒక హీరో ఉంటుంది సినిమాలో ఉన్నట్టుగానే మా రాజకీయ రంగంలో మన విద్యార్థులను ఎంకరేజ్ ఉద్దేశంతో ఇక్కడ స్కాలర్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పాలకులు అసోసియేషన్ తరఫున వారి ప్రత్యేకంగా అభివాదాలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సలహాలు ఈనాడు తీసుకున్నటువంటి స్కాలర్షిప్ తీసుకున్న విద్యార్థులందరికీ కూడా అందజేస్తారు. మీరంతా కూడా ఆ యొక్క ఆశీస్సులు, అభిమానాన్ని అందించుకొని మరి మీ నడకలో మీ యొక్క పౌరత్వంలో చక్కటి మార్పులు తీసుకొచ్చి విద్యాపరంగా డెవలప్ కావాలని కోరుకుంటూ ఆయన ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. చాలా మంది చాలా విధాలుగా అభినందనలు చెప్పారు ఈ ప్రోగ్రామ్కి. కాకపోతే దానికి నిజమైన అర్హులు ఈ డొనేషన్స్ ఇచ్చి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఫండ్ చేసిన డోనర్స్. దే ఆర్ ద రియల్ పీపుల్ హూ నీడ్ ఆల్ దోస్ ప్రైజెస్ అండ్ బిగ్ అప్లాస్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మీరు కూడా దే ఆర్ ద పీపుల్ హూ మేడ్ ఇట్ ఆల్ హ్యాపెన్. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండి $150 ఇచ్చారంటే అది వాళ్ళ విందుకి, విలాసానికి, దేనికన్నా ఉపయోగించవచ్చు. కానీ అది మీ గురించి, మీ భవిష్యత్తు గురించి తలుచుకుని మాలాంటి వాళ్ళకి సహకారం అందించి తద్వారా మీకు చేరవేసిన చేసిన వాళ్ళ డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకోసారి నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు ఈ స్టేజ్ మీద ఉన్న ప్రముఖులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద టైం. మమ్మల్ని అందరినీ ఈ ప్రోగ్రామ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ టైం స్పేర్ చేసి ఇక్కడ వచ్చిన మంత్రి గారికి ప్లస్ ఆల్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఇంత దూరాల నుంచి వచ్చి, ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చి మీరు ఇక్కడ సమావేశమై అండ్ యాజ్ యూ సెడ్ యూ డెఫినెట్లీ మీరు ఇంతసేపు మాతో సహకరించి ఆల్ ద ప్రాసెస్ మిమ్మల్ని స్క్రూటనైజ్ చేసి అన్ని విధాలుగా మిమ్మల్ని అర్హులు చేసి ఇక్కడికి రప్పించి మీరు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్. రియల్లీ రియల్లీ అప్రిషియేట్. తర్వాత ఆడియన్స్లో వచ్చిన పేరెంట్స్, ఇంకా వేరే ప్రముఖులు అండ్ ఎస్పెషల్లీ ద ప్రెస్ కార్ప్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ వచ్చి మాకు కవరేజ్ ఎవ్రీ టైమ్ యూ కవర్ అవర్ ప్రోగ్రామ్. ఇట్ హెల్ప్స్ us get more donations in your study. Thank you so much. Press plays a major role in making this program grand successful. Thank you so much. Really appreciate it. ఇప్పుడు ఐడియా అనేది మేము ఒక 4 ఏళ్ల కింద స్థాపించామంటే 9 years బ్యాక్ స్థాపించామండి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. అండ్ దాంట్లో ఇంటర్నేషనల్ కిడ్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్. దీన్ని లాస్ట్ 9 years నుంచి hundreds of students benefit అయ్యారు దీంతో. And I'm really glad that Ivala we are able to add 78 more students as beneficiaries to us.
స్టూడెంట్స్ అందరికీ చాలా ఫేవరెట్ థింగ్ లైఫ్లో ఏంటంటే ఒక 2-wheeler, రైట్? మీ అందరికీ ఆల్ లవ్ ఎ బైక్, రైట్? టు హ్యావ్ ఎ బైక్, ఓకే? అండ్ మీ అందరికీ తెలుసు బైక్స్ ఒక 350cc బైక్ ఈస్ డెఫినెట్లీ ద మోస్ట్ పవర్ఫుల్, రైట్? 350cc, 200cc, 150cc, 50cc. మీరు ఎవరైతే 90% ప్లస్ వచ్చిందో యూర్ ఆల్ లైక్ 350cc బైక్, రైట్? రెడీ టు విన్ ద రేస్, ఓకే? సో కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అకాడమిక్స్ అనేది దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, దట్స్ జస్ట్ ద బైక్, రైట్? కానీ క్యాన్ యూ విన్ ద రేస్ జస్ట్ విత్ మంచి బైక్ ఉన్నంత మాత్రం మీరు రేస్ గెలుస్తారని లేదు కదా. వాట్ యూ నీడ్ ఈస్ నెక్స్ట్ ద ఫ్యూయల్ ఇన్ ద బైక్. దాంట్లో పెట్రోల్ నింపుతానే కదా ముందుకెళ్ళి, లేకపోతే ఎలా, రైట్? సేమ్ వే ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే ద వరల్డ్ హస్ బికమ్ వెరీ కాంపిటేటివ్. మీరు ఈ రేస్ విన్ అవ్వాలంటే దాంట్లో ఫ్యూయల్ పోయాలి ఆ బైక్లో, అప్పుడే దాంట్లో ముందుకెళ్ళాలి. ఆ ఫ్యూయల్ ఏంటి? ఇన్ అడిషన్ టు యువర్ అకాడమిక్స్ మీరు అడిషనల్ సర్టిఫికేషన్స్ తెచ్చుకోవాలి. అండ్ యూ కెన్ డూ ఇట్ వైల్ యువర్ ఇన్ ద కాలేజ్ ఎగ్జామ్. ఇప్పుడు గూగుల్లో అంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐలో వెళ్ళాలనుకున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దట్స్ వేర్ ఆల్ ద ఫ్యూచర్ ఇస్, రైట్? సో మీరు దాంట్లో వాట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండి, ఆ సర్టిఫికేషన్స్ అనేది దే ఆర్ ద ఫ్యూయల్ ఫర్ యువర్ కెరీర్. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫ్యూయల్, మీ దగ్గర 350cc బైక్ ఉన్న మీరు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉంటారు 90% ఉంటారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఓవర్ ది ఇయర్స్ హావ్ సీన్ ద ఫ్రస్ట్రేషన్. 90% వచ్చి 95% వచ్చి ఆ పక్కన ఉన్న 75% వచ్చినట్టు జాబ్ వస్తుంది కానీ మీకు రాదు. ఎందుకంటే యూ డిడ్ నాట్ ఫ్యూయల్ యువర్ బైక్. కరెక్టా చెప్పింది? ఓకే. దాని తర్వాత ఇప్పుడు చాలా మంది అంటారు స్టూడెంట్స్ కి చాలా ఫ్రస్ట్రేషన్, నాకు 95% వచ్చింది, ఆడవాడికి 75% వచ్చింది, నేను సర్టిఫికేషన్ చేశాను, ఆడు చేశాడు, ఆడికి వాడు గాలి కౌరులు వెళ్తే ఇంటర్వ్యూలో ఆడ తీసేస్తున్నాను, నన్ను తీసుకోలేదు అంటారు, రైట్? గాలి కౌరులు అనేది కమ్యూనికేషన్ స్కిల్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టుడేస్ వరల్డ్. ఇప్పుడు ఎంత స్పష్టంగా మీరు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలరు, హౌ యూఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ యువర్ టార్గెట్ ఆడియన్సెస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాలి కౌరులు అనేవి ఒక 350cc బైక్ టైర్లో ఉన్న అంత పవర్ఫుల్. అన్ని మీకు బైక్ ఉండి ఫ్యూయల్ ఉండి దాంట్లో టైర్లో గాలి లేకుండా ఎక్కడికి వెళ్ళరు. సేమ్ థింగ్ లైఫ్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే ఇంపార్టెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ టుడేస్ వరల్డ్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ మనకి నచ్చినా నచ్చకపోయినా ఇంగ్లీష్ అనేది ఇవాళ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2000లో ఐ వెంట్ టు ఫ్రాన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు ఎలా ఉండేదంటే ఫ్రాన్స్లో స్కూల్స్లో ఎక్కడ ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు, వాళ్ళు ఓన్లీ ఫ్రెంచ్ నేర్పించేవాళ్ళు. సో మీరు ఎంత హై క్లాస్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఏముండేదంటే మెన్యూ అంతా ఫ్రెంచ్లోనే ఉండేది, అసలు ఇంగ్లీష్ ఉండేది కాదు. అక్కడే ఎవరైతే వెయిట్రెసెస్ ఉంటారో అంతా కాలేజ్ డిగ్రీ హోల్డర్స్, మంచి పెద్ద హై ఎండ్ రెస్టారెంట్స్. కానీ అది ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఓన్లీ ఫ్రెంచ్ వచ్చేది. ఇప్పుడు ఆర్డర్ చేయాలంటే ఇంగ్లీష్లో మెన్యూ అంటే ఇచ్చేవాళ్ళు, ఇంగ్లీష్లో మెన్యూ, కానీ అది ఇంగ్లీష్ మెన్యూ చదవడం రాదు. సో ఏం చేసేవాళ్ళు, నేను మెన్యూలో ఐటమ్ నెంబర్ చెప్తే అలా ఫ్రెంచ్ మెన్యూ ఓపెన్ చేసి చూసుకునేవాళ్ళు ఏం ఐటమ్ ఆర్డర్ చేస్తున్నాను, అలా ఉండేది. దాన్ని కట్ చేస్తే మీరు వే బ్యాక్ మళ్ళీ ఒక 2-3 years బ్యాక్ నేను మళ్ళీ ఫ్రాన్స్ వెళ్తే ఇప్పుడు మీరు ఫ్రాన్స్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళండి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకంటే వెరీ సింపుల్. ఎందుకంటే ఫ్రాన్స్, జర్మనీ, ద హోల్ ఆఫ్ ద వరల్డ్, ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, దే ఆల్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. మీరు అక్కడ కూడా ఇప్పుడు స్కూల్స్లో అంతా ఇంగ్లీష్ నేర్పించడం మొదలుపెట్టారు. సో ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండి. యూ కెనాట్ ఎస్కేప్. మీరు ఎంత ఫ్లూయెంట్ ఉంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో మీకు కెరియర్లో అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. అది మీరు ఆ సత్యాన్ని గ్రహించాలి. అండ్ ద బెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్ ఈస్, నన్ను అడిగితే వీ కెన్ మేక్ ఇట్ ఎంటర్టైనింగ్. వాచ్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్ వితౌట్ సబ్ టైటిల్స్. ఓకే? అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ చెప్పేది, నేను ఇందాక కూడా చెప్పాను, మీరు అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే కాలేజ్లో ఉన్నారో యు ఆర్ ఆల్ అట్, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ చూసింగ్ సాఫ్ట్వేర్ యాజ్ యువర్ కెరియర్, యు ఆర్ అట్ ద క్రాస్ రోడ్స్. ఎందుకంటే ఆల్ ద ఓల్డ్ సాఫ్ట్వేర్ అండ్ ద ఏఐ అనేది వచ్చింది. హౌ ఏఐ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ద వరల్డ్ అనేది ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవ్రీబడి ఈస్ వాచింగ్ అవుట్. కాకపోతే అది యూ కెన్ లుక్ ఎట్ ఇట్ as a problem, యూ కెన్ లుక్ ఎట్ ఇట్ as an opportunity. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇట్స్ అ ప్రాబ్లమ్ బికాస్ ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలన్నది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే ఏది ఉంటుందో ఫ్యూచర్లో ఏది ఉండదో తెలియదు మనకి. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టెప్ ఇంటూ ఏఐ, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సాఫ్ట్వేర్లో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుంటారో యూ ఆర్ ఆల్వేస్ అహెడ్. ఎందుకంటే ఇప్పుడు 1 year బ్యాక్ నేర్చుకున్నట్టు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇప్పుడు నేర్చుకున్నట్టు 0 ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రైట్? సో ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఎప్పుడైనా చాలా బిగ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఎందుకంటే వెరీ సింపుల్.
నెంబర్ 1 ద ఎంట్రీ బ్యారియర్స్ ఆర్ వెరీ లో. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ ప్రపంచంలో 500 మంది చేయగలరు ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. 500 మందిలో ఎవరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రాదు జాబ్ ఇంటర్వ్యూ ఏఐ అయితే. సో మీలాగానే ఏఐ గూగుల్లో చదువుకుని వచ్చినోడే ఉంటాడు ఇంకొకటి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవారు. సో ఇట్ ఈస్ ఈజీ టు క్రాస్ ద బ్యారియర్. ఇఫ్ యూ గెట్ ఇట్ యూ విల్ బి అహెడ్ ఇన్ ద రేస్. సో మై థింగ్ ఈజ్ మీరు కాలేజ్ 4 years పాస్ అయ్యే లోపల ఎస్పెషల్లీ ఏఐకి సంబంధించిన సర్టిఫికేషన్ మ్యాక్సిమం చేయండి. దట్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫ్యూయల్ యువర్ కెరియర్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. చాలా మంది అంటారు నేను పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు, అమెరికా నేను వెళ్ళగలుగుతానా, ఏదైనా దేశానికి అసలు వెళ్ళగలుగుతానా. దట్ ఈస్ సచ్ ఎ రాంగ్ మిస్కన్సెప్షన్ అండి. ఇప్పుడు నేను కూడా ఒక చిన్న గుమస్తా కొడుకునే ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు, బట్ హియర్ ఐఎమ్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఇన్ అమెరికా. ఓకే, ఐఎమ్ సక్సెస్ఫుల్. అమెరికా వెళ్ళడానికి డబ్బులతోటే వెళ్ళొచ్చు అన్నది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. వన్ ఈజీ వే టు గో టు యూఎస్ ఇవాళ మీతో నేను షేర్ చేయాలనుకుంది ఏంటంటే, నెంబర్ 1 యూఎస్ లో మీరు పిహెచ్డికి అప్లై చేయొచ్చు. పిహెచ్డికి యూఎస్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ఇస్ ద క్వాలిఫికేషన్, నాట్ ఎ మాస్టర్స్ డిగ్రీ. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ పీపుల్ హ్యావ్. బ్యాచిలర్స్ డిగ్రీ చేయండి, తర్వాత పుట్ ఇన్ సమ్ అట్లీస్ట్ 6 months to 1 year ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, నాట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లో ఎవరైనా ప్రొఫెసర్ దగ్గర ఏదైనా రీసెర్చ్ చేసి వాళ్ళు మీకు రెఫరెన్స్ ఇచ్చి మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వగలిగితే దట్ విల్ గో ఎ లాంగ్ వే ఇన్ గెటింగ్ ఎన్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి. అండ్ నెంబర్ 2, పిహెచ్డికి ఫీజు ఉండదు యూఎస్ లో. పిహెచ్డి ఈజ్ ఆల్వేస్ ఫ్రీ. దెర్ ఇస్ నో ఫీజ్ ఫర్ పిహెచ్డి. నెంబర్ 3, పిహెచ్డి చేసిన ప్రతి స్టూడెంట్ కి యూఎస్ లో యుఎస్ గవర్నమెంట్ మంత్లీ ఆల్మోస్ట్ $5,000 salary ఇస్తుంది for the entire length of your PhD. 5 years, 6 years, whatever is the length of your PhD. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో జాబ్ తెచ్చుకుని H1 తెచ్చుకుని అమెరికా వెళ్ళిన వాళ్ళకి 50 ఏళ్ళైనా కూడా గ్రీన్ కార్డ్ రాదు. Whereas if you do a PhD in US, at the end of your PhD, 5 years you will have green card in hand. So please, మీ అందరూ come from very poor backgrounds I know, but that does not close the door for you all to come to the US. Only thing is you have to look at the right door. That's all I'm trying to tell you today. ఇంకొకటి, today's world ఎలా అయిపోయిందంటే it has become very very competitive అండి. Don't get frustrated. You have to try very hard. But again, it's very important you also work smart. Work smart ఏంటి? You have a plan A, plan B, plan C. Plan A, in spite of all your best efforts, you will fail, but you should have a plan B. Otherwise, you are not living in a real world. You are living in an imaginary world. Okay, that's very very important. ఇంకొకటి, మీ అందరికీ టీ-షర్ట్ వచ్చింది. మీ టీ-షర్ట్ మీద ఏమని రాస్తుంది? ప్రౌడ్ డోనర్ అని రాస్తుంది. The reason is that today you are a recipient, but I am 100% sure one day you will come back and contribute to us. You will become the donor. ఈ కంట్రీలో రియల్ క్రిమినల్ ఎవరు అంటే ఓటు వేయని వాడే రియల్ క్రిమినల్. ఎవరికి ఓటేస్తారన్నది మీ ఇష్టం, కానీ యూ షుడ్ ఆల్వేస్ పార్టిసిపేట్ ఇన్ ద సివిక్ ప్రాసెస్. యూ షుడ్ ఓట్ ఎవ్రీ సింగిల్ ఎలక్షన్. దట్ ఇస్ మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్ హియర్. అండ్ ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, once again, I don't want to take too much of your time, but one last time and again, I want to thank all the donors for making all this possible. Thank you so much to all the donors in US. Thank you so much. చేసినటువంటి రావు గారికి నేను ఎందుకు చదువుకుంటున్నానంటే పైన కంటే కిందతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన ఉపన్యాసాన్ని బాగా ఆనందించవచ్చు. ఎంతో అద్భుతమైన సార్ చెప్పారు అందరితో కూడా తెలుసు. మరి అటువంటి ఆయన ఒక డోనర్గా కాకుండా, ఒక సంస్థ పౌరులుగా కాకుండా, ఒక మంచి వక్తగా ఇక్కడికి ఇచ్చేసినందుకు వాళ్ళకి శిరస్సు వచ్చి మనం తెలుస్తున్నాను. అమెరికా వెళ్ళే వాళ్ళకి ఎటువంటి అడ్వైజ్ చేస్తున్నారు, అక్కడ పరిస్థితులు చాలా మంది పిల్లలు దూరం ప్రాంతాలకు వెళ్ళాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ వీ స్టార్టెడ్ ఎగ్జాంపుల్ 2 o'clock. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి ఒక అల్టివ్యాధి ఏంటంటే 203 చేస్తారు, 4 రావచ్చు కదా అంటారు వాళ్ళు. అటువంటిది కరెక్ట్గా 1 minute to 2 minutes తేడాతో స్టార్ట్ చేసాం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ సార్. మరి ఇప్పుడు వాళ్ళందరితో కూడా వాళ్ళ యొక్క స్కాలర్షిప్స్కి
ఈ డొనేట్ చేయడం అవసరం చివరికి మరి వాళ్ళందరికీ కూడా ముందుగా వెళ్ళాలి. అలాగే కొంతమంది నష్టపోయిన వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పరిచయం కొత్త ఓటర్ అది కూడా చెప్తాను మా స్వామి గారికి ఏంటంటే మాకు ఈ విషయంలో కొంత లేకపోవడం, పేరెంట్స్ వచ్చి రెస్పాండ్ లేకపోవడం వల్ల 211 స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ సంపాదించారు. వాళ్ళకి మా నియోజకవర్గంలో ఉండేటువంటి పేరెంట్స్ తరఫున ప్రత్యేక అభివాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ టైం మీరు ఇలా చెప్పే నష్టపోవడం మొదలుపోతే 20, 25, 30 అలా తీసుకుంటామని వేదికలని నేను వాగ్దానం చేస్తూ ఆ విధంగా మాకు సహకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. And once again, Andy, as I said, thank you so much, Rambabu.
తీసుకున్నారు కదా, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? తెలుసా? అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? మన స్పాన్సర్స్ ఇచ్చారు. సో మరి మీకు స్పాన్సర్స్ చేసిన వాళ్ళ నేమ్స్ తెలుసుకోవాలందా? ఓకే, నేను వాళ్ళ నేమ్స్ చదువుతాను, మీరు వినండి. దయచేసి క్లాస్ కొనాల్సిందిగా కోరుతున్నాం. దే ఆర్ బిగ్ డోనర్స్ ఫర్ అవర్ ప్రోగ్రామ్. దేవేంద్ర సాయినాథ్ గారు, హనుమ శివానంద్ గారు, హరికృష్ణ గారు, హిమబిందు గారు, కార్తీక్ గారు, కృష్ణమూర్తి గారు, లోక కళ్యాణ్ గారు, మనోహర్ గారు, పవన్ కుమార్ గారు, నరేంద్ర గారు, పవన్ కుమార్ గారు, పావని గారు, ఫణీంద్ర గారు, సతీష్ గారు, శశాంక్ గారు, శివ గారు, శ్రీధర్ గారు, సురేష్ గారు, తేజ గణేష్ గారు, రాజు గారు, రామకృష్ణ గారు, మేడం రమ గారు, రమణ గారు, రాంబాబు గారు. దయచేసి కొంచెం విద్యార్థులు వచ్చిన శరత్ గారు, సతీష్ గారు, మీ అమౌంట్ డబ్బు తీసుకున్నారు కదా, మీ యొక్క ఒపీనియన్ ఏంటో కొంతమంది సాల్వ్ చేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ రెస్పాన్స్ అవసరం జరుగుతుంది, చేత సరిపోతుంది. తర్వాత సన్మాన కార్యక్రమంలో సత్కార కార్యక్రమంలో కొంతమందికి సార్కి కార్యక్రమాలు here to take scholarships. It is around $150 that each and every student has been awarded. Here we have 77 students. So there are 77 donors for 77 students. It means that 77 into $150, which works of every cost of penny. So it's our responsibility to take it and use it for our education and make them proud in the future days. If you see, in America, one coffee costs of $9. $9 means it's up to 84. It's up to 720 rupees. So there the cost of economy is more. So they may have more expenses to live in America. Though they are taking care of their expenses, they have thought that we have to do something for the children who are working hard like us. So they have encouraged us. So they have given the scholarship to award. They have awarded for they have awarded and encouraged our hard work first. So let us not doing their hard work and make use of our scholarship. And in future, we also be as a donor. And I thank you to IKEA for giving me the scholarship. I am so happy to achieve this and take scholarship from the IKEA associations. It helps me a lot of for my future educations. It is a non-profit organization. It makes all accessible resources for me to educate and support for the quality of education. It is positive motivation for the students and positive development for the society. How to provide the access for the mostly high grade students for the further studies. I am so happy to achieve from this. Okay, thank you very much. ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు జస్ట్ స్కాలర్షిప్
నేర్చుకున్నా సార్. కొన్ని వచ్చిన తర్వాత రావు సార్ గారు నాకు Good evening, respected sirs and madams and everyone. I heartfelt gratitude myself for a recipient of the Mata Idea Scholarship Program, and this scholarship recognition means a great deal to me, and I feel very honored and encouraged by your support and for their growth. This scholarship will support me academically and strength, and I deeply appreciate for your commitment and empowering students and create opportunity for their growth. Sir, thank you for support and encouragement. ఇటు హైదరాబాద్ నుంచి చేసినటువంటి శ్రీహరి గారికి అలాగే వినాయక స్వామి గారికి సన్మానం జరుగుతుంది. బాబు నరేష్ కూర్చోండి సార్. బాబు ప్రసాదాలు గురుపాద ప్రసాద్, ఈ ప్రసాద్ ఇద్దరు కోడేరు ప్రసాద్, రాఘకోడ ప్రసాద్ లేట్ కమర్స్ అంతా ఎంకరేజ్ అయిపోవడంలో గురుపల్లి అతను రంగగారి శిష్యుడు. ఆ రాఘకోడేరు